నేనా? కాలేజా? అబ్బా! అసలు ఈ యాడ్‌ని నా జీవితంలో నేను ఎన్నిసార్లు అన్వయించుకున్నానో, ఎన్ని కాంప్లిమెంట్స్ ఇలా వస్తున్నాయో తెలుసా? చాలా 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 హ్యాపీగున్నాను. అండ్ ఇంత బాగా ఈరోజు నేను హ్యాపీగా, గ్లోఫుల్‌గా మాట్లాడుతున్నాను అనంటే దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ది కాన్ఫిడెన్స్ ఐ డెవలప్డ్ ఆఫ్టర్ లూజింగ్ వెయిట్. నేను దగ్గర దగ్గర 6-7 కేజెస్ వెయిట్ లాస్ అయ్యాను. అండ్ నా జర్నీలో ఏ మూమెంట్ నన్ను డిస్కరేజ్ చేయకుండా నా వర్క్ షెడ్యూల్స్, నా ట్రావెల్ షెడ్యూల్స్ అన్నిటినీ చాలా ఓపిక్గా భరిస్తూ బట్ స్టిల్ నాకు ఒక హ్యాండ్ హోల్డింగ్ సపోర్ట్ అందించిన వినీలా గారికి నా హార్ట్ఫుల్ గ్రాటిట్యూడ్ తెలియజేసుకుంటూ ఈ వీడియోలో ఇలా మీ ముందుకు వచ్చేసాను. ఈ మధ్య కాలంలో నన్ను చూసిన వాళ్ళందరూ, దీప్తి గారు మీరు చాలా వెయిట్ లాస్ అయిపోయారే, ఒకప్పుడు కూడా బాగున్నారు బట్ ఇప్పుడు ఇంకా బాగున్నారండి అని మాట విని 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 ఆ సంతోషాన్ని మీ అందరితో కూడా పంచుకోవాలి. ఎస్పెషల్లీ అందరి సమక్షంలో వినీలా గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్పాలి అని ఈ వీడియో చేస్తున్నాను. అండ్ మీ అందరికీ కూడా ఇంకొక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. వినీలా గారికి సంబంధించి కొన్ని కాంట్రవర్సీస్ కొన్ని నెలల క్రితం వచ్చినప్పుడు మీడియాలో ఉన్న నేను కొంతమందిని ఇంటర్వ్యూ చేసినప్పుడు నిజమేంటి అబద్ధం ఏంటి అని తెలియక ఇలా కూడా ఉంటారా, ఇలా కూడా జరుగుండొచ్చా అని ఒక చిన్న డౌట్లోకి మీరందరూ ఎలా అనుకున్నారో నేను కూడా తన గురించి అలాగే అనుకున్నాను. కానీ వన్స్ తనతో జర్నీ స్టార్ట్ అయిన తర్వాత నిజమేంటి అబద్ధం ఏంటి, నిజానికి ఎన్ని వర్షన్స్ ఉంటాయి, అబద్ధాన్ని ఈజీగా మనం ఎలా కన్విన్స్ చేసి నమ్మించవచ్చు అన్న వ్యత్యాసం తనని యాజ్ అ పర్సనాలిటీగా చూసిన తర్వాత నేను మార్చుకున్నాను. అండ్ మీ అందరికీ కూడా చెప్పాలనుకుంటున్నాను. ఈ విషయాలను అన్నీ ఉద్దేశిస్తూ ఇప్పటికైనా సరే తనని ఎవరన్నా తప్పుగా అర్థం చేసుకున్నా తనేంటో తెలియని వాళ్ళకి దయచేసి ట్రోలింగ్ చేయడం ఆపేసేయండి. షీ ఈజ్ అ జెమ్ ఆఫ్ అ క్యారెక్టర్, షీ ఈజ్ అ జెమ్ ఆఫ్ అ పర్సనాలిటీ. కేవలం స్వశక్తిని తను నమ్ముకున్నటువంటి ఆ చదువుని బేస్ చేసుకొని ఎంతో ఎక్స్పీరియన్స్తో మన హెల్త్తో ఆడుకోవట్లేదు, మనలో కాన్ఫిడెన్స్ పెంచుతోంది అంతే. టోటలీ పుట్ టుగెదర్ అ లేడీ విత్ గట్స్, అ లేడీ విత్ స్పిరిట్, అ లేడీ విత్ టోటల్ నాలెడ్జ్ హూ కెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఒక్క మాటలో చెప్పాలంటే షీ ఈజ్ వినీలా గారు ఫర్ ఆల్ ఆఫ్ అస్. థ్యాంక్ యూ వినీలా గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ దీప్తి. మనసులో ఉన్నదంతా ఎప్పుడెప్పుడు నేను చెప్తానా ఇది అని వెయిట్ చేశాను. అంటే నేను మాట్లాడిన ప్రతిదీ ఎగ్జాగరేటెడ్ గా వీడియో ముందర మాట్లాడుతున్నది కాదు వినీలా. నీతో ట్రావెల్ చేస్తున్న ఆ జర్నీ అండ్ మీరు చూపించినటువంటి ఆ ప్రత్యేకమైన శ్రద్ధ నాతోనే కాదు ప్రతి ఒక్కరితో మీరు ఇలానే ఉంటారు. శ్రద్ధ అంటే నాకు దీప్తి బిగ్ బాస్ లో నేను దీప్తి ఫ్యాన్ ని అంటే అందరని కాదు. ఐఎమ్ ఫ్యాన్ ఫర్ నాట్ ఫర్ యువర్ బ్యూటీ, ఐఎమ్ ఫ్యాన్ ఫర్ యువర్ క్యారెక్టర్. థ్యాంక్ యూ సో మచ్. మేబీ లైక్ బర్డ్స్ ఫ్లాక్ టుగెదర్ అని ఒక సామెత గుర్తొస్తుంది నాకు. ఎస్, నేను వినీలా గారి దగ్గర డైట్లో ప్లాటినం ప్యాకేజ్లో జాయిన్ అయ్యాను. నేను అసలు చేయగలనా చేయలేనా అనుకుంటే ఏం పర్లేదు, నువ్వేం కావాలంటే అది చేయి, నేనున్నా కదా. ఇవాల్టి రోజు కూడా తన నుంచి అదే సపోర్ట్. సో నేను చేయగలిగాను, నేను వెయిట్ లాస్ అవ్వగలిగాను అంటే ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ హర్ ఇస్ ది ఫస్ట్ థింగ్ ఐ హ్యావ్ టు అడ్మిట్. ఓకే, దీప్తి చీరలు కట్టుకున్నప్పుడు ఎందుకు ఈ అమ్మాయి లావుగా ఉంది అంటే యు ఆర్ నాట్ ఫ్యాట్ బట్ యు ఆర్ చబ్బీ. ఓకే, 100 కేజీలు ఉండేవాళ్ళు తగ్గటం కష్టమా, చబ్బీగా కొంత వెయిట్ ఉండేవాళ్ళు తగ్గటం కష్టమా అంటే మీదే కష్టం. ఇప్పుడు నేను 1 కేజీ తగ్గాలంటే ఇట్ విల్ టేక్ 1.5 months. అదే 100 కేజెస్ ఉండేవాళ్ళు ఈజీగా 1 month లో 4 కేజెస్ తగ్గేయచ్చు. సో దే ఆర్ హ్యాపీ టు సీ ద స్కేల్ బట్ వీఆర్ హ్యాపీ టు సీ ఆర్ ఇంచ్. సో మనకి ఇంచ్ లాస్ వస్తుంది, మీకు వచ్చింది ఇంచ్ లాస్. అండ్ మీ ఫేస్లో ఎక్కడ ముడతలు కానీ లూజ్ కానీ స్కిన్ పాడవటం కానీ ఉందా? దిస్ ఈజ్ మై క్వశ్చన్. అస్సలు లేదు. ఇంకా ఒకప్పటి కంటే మెరుస్తోంది నా ఫేస్, ఒకప్పటి కంటే బ్యూటిఫుల్గా ఉన్నాను. అండ్ స్కిన్ ముడతలు దాస్తే దాగేదేం కాదు, ఆబ్వియస్లీ రిఫ్లెక్ట్ అవుతుంది. ఎక్కడ స్కిన్ సాగింగ్ అయితే నాకు లేదు వినీలా. దట్స్ గుడ్. నెయిల్స్ బాగా పెరిగాయా? ఎస్, అసలు కంటిన్యూస్గా 3 months పాటు నెయిల్స్ ఉన్నాయి. ఇప్పుడు కట్ చేశాను జస్ట్ బికాజ్ నాకే బోర్ కొట్టి ఎంతసేపు ఈ నెయిల్స్ ఎంతసేపు, ఐ మీన్ అంటే కంటిన్యూస్గా ఒక పీరియడ్ అంతా మనం నెయిల్స్లో చూసి 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 మనకే ఒకలాంటి బోర్ కొట్టి తీయడమే తప్ప 100% నెయిల్స్ పెరిగాయి బాగా. హెయిర్ ఫాల్ అన్నది అసలు లేదు. స్కిన్లో ఎక్కడ ముడత కానీ డల్ స్కిన్ కానీ నీరసం కానీ అస్సలు లేదు. దట్స్ గుడ్.
ఓకే, జర్నీ ఆఫ్ దీప్తి కనుక్కుందాం. నన్ను ఏమేమి తిట్టుకుందో కూడా చెప్పాలి దీప్తి. అసలు తిట్టుకోలేదు నేను. But తిట్టుకుంది షూర్. అంటే తిట్టుకోవడం కాదు, ఇప్పుడు డైట్ చేయాలనుకునే వాళ్ళకి వెనిలా గారు డైట్ ఇస్తారు, కానీ మనం కూడా ప్రిపేర్డ్గా ఉండాలి. ఎస్, మనం ఇది తినాలి, ఇంతే తినాలి, ఇది తగ్గాలి, ఈ క్లారిటీ మనకు కూడా ఉండాలి. నా ట్రావెల్ షెడ్యూల్స్ చాలా ఎక్కువ, నెలకి 20 రోజులు తిరుగుతూనే ఉంటాను నేను. కాబట్టి నాకు అక్కడ దొరికే ఫుడ్స్ నేను ఇలా తినాలి అన్నది నాకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు, అది కాకపోతే ఇది తిను అని మీరు చెప్పారు. బట్ నాకు ఆ ఫుడ్స్ ని అరేంజ్ చేసుకొని తినేటప్పుడు ఎందుకింత కష్టం నాకు ఇప్పుడు అని ఒక చిన్న చివుకైతే అనిపించేది. ఎప్పుడు ట్రావెల్ చేసినా కూడా తను మినిమం 1 kg పెరిగి రిటర్న్ వెళ్ళేది. మళ్ళీ మీరు ఆ 1 kg డౌన్ చేసుకొని మళ్ళీ మీ ట్రావెల్ని, అది ఎంత టఫ్ ట్రావెలో తెలుసా మీది. అసలు హ్యాట్స్ ఆఫ్. అంటే ట్రావెల్లో మీరు నా మాట విన్నట్లు నేను ఈ 15 years ఎక్స్పీరియన్స్లో ఒక 10 మంది కూడా వినరు. అంత డెడికేటెడ్గా విన్నారు. మీరంత డెడికేటెడ్గా నాకు సపోర్ట్ చేస్తున్నప్పుడు 15 years ఎక్స్పీరియన్స్లో 10 members ఆర్ నాట్ దేర్ ఇన్ మై బుక్, ఈవెన్ దో ఐఎమ్ నాట్ దేర్ ఇన్ దట్ బుక్. యునో ట్రావెల్ డెఫినెట్గా మిస్లీడ్ చేస్తుంది. వచ్చేసాయి కదా, ఓకే ఐ విల్ హ్యావ్ ఇట్. ఇంకా నాకైతే నాకు ఆప్షన్స్ ఏ ఉండవు అనమాట. నేను చూసుకుంటానులే అని ఐ విల్ హ్యావ్. ఓకే, పాపం గ్రీక్ యోగట్స్, రోస్టెడ్ చెన్నా, కరక్కాయి, ఇవన్నీ మోసుకుంటానే తిరిగింది దీప్తి. కరెక్ట్. నాకు ఆ మోటివేషన్ రావడానికి కారణం మీరే. బికాజ్ మీ టీం అందరూ అంత హ్యాండ్ హోల్డ్ చేసి ఇది తినచ్చు, ఇది తినకూడదు, 24/7 నాకు అవైలబుల్గా ఉన్నప్పుడు, నా కోసం మీరు అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు, మీ దగ్గర నేను కూడా ఆ రెస్పాన్సిబిలిటీ నిలబెట్టుకోవాలి అన్న ఒక పుష్ ఉండేది. దట్స్ హౌ వి గ్రో కదా. ఓకే, నేను ఈ జర్నీలో మీకు ఏమన్నా మెడిసిన్స్ ఇచ్చానా? చీచి, 0 మెడిసిన్స్. అసలు నాకు ఒక్క మెడిసిన్ కూడా ఇవ్వలేదు. మనకి మన కిచెన్లో మన ఇంట్లో అవైలబుల్ అయ్యే ఫుడ్డే తిన్నాను. వెజిటేరియన్ కాబట్టి వెజ్ ఫుడ్డే తిన్నాను. వెజిటేరియన్స్కి ప్రోటీన్ తీసుకోవటం ఎంత కష్టమో క్యాలిక్యులేట్ చేసుకోవటం నాకు ఎంత కష్టమో. కర్రీస్లో, దోశల్లో, సాలెడ్లో, ఇట్లా అన్నిట్లో నేను ప్రోటీన్ ఆల్మోస్ట్ వచ్చేలాగా ప్లాన్ చేసి పంపించేదాన్ని. అండ్ తన క్యాలరీస్, మెయింటెనెన్స్ క్యాలరీస్ వచ్చి 1200, 1250 ఉండే. 900 దాకా తీసుకొచ్చాను. నౌ 7 kgs అయిపోయిందా? 6.5 to 7. సో మళ్ళీ ఇప్పుడు 1 kg రీగెయిన్ అవుతారు. ఇప్పుడు మీరు నార్మల్ డైట్ లోకి వచ్చేసారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? డైట్ బాగుందా, నార్మల్ డైట్ బాగుందా? యాక్చువల్లీ స్పీకింగ్, డైట్ చేసేటప్పుడే బాగుందేమో. ఎందుకంటే అదొక భరోసా, ఆమె చెప్పినంతే తిన్నాను కదా, ఇంకా నేను పెరిగినా అది ఆవడే లెక్క. ఇప్పుడు నార్మల్గా తింటూ ఉంటే నాకు తెలియని ఒక గిల్ట్, ఒక భయము. బట్ స్టిల్ వెనిలా గారు చెప్తూనే ఉంటారు, మీరు తినచ్చు, తినండి, కాంప్రమైజ్ అవ్వద్దు, ఏ మీలు మిస్ అవ్వద్దు అని చెప్తూనే ఉంటారు. కానీ నాకే ఇంకా భయం, ఆ డైట్ రోజులే బాగున్నాయి అనిపిస్తూ ఉంటుంది. ఓకే, మీరు ఎంత వెయిట్లో ఆపేశారు దీప్తి? 57 to 58 మధ్యలో. ఓకే, ఇప్పుడు మొన్న ట్రిప్ వెళ్ళొచ్చారు. ఎన్ని రోజులు వెళ్ళారు? చెప్తున్నాను కదా, అసలు నన్ను ఆ ట్రిప్ గురించి అడగక్కర్లేదు. ఇట్ ఇస్ ఆల్మోస్ట్ 20 days a month నేను ట్రావెల్ చేస్తూనే. రిటర్న్ వచ్చాక ఎన్ని కేజెస్ పెరిగారు? 58.5 దాకా వెళ్ళాను, ఆల్మోస్ట్ 59 దాకా వెళ్ళాను. మళ్ళీ 1 week లో వచ్చేసాను 57.3, 57.4 వితౌట్ డైటే కదా? అంతే విత్ ఈటింగ్ రైస్ అంతే. ఓన్లీ ఆ ట్రావెల్ వల్ల, ఆ ట్రావెలింగ్ వల్ల వాటర్ రిటెన్షన్ అండ్ అక్కడ వాటర్ చేంజ్ అవటం వల్ల, అంటే అక్కడ బిస్లరీ వాటర్ కొనుక్కున్నా అక్కడ వాటర్ అనేది డిఫరెంట్, వాటి వల్ల పెరుగుతాను తప్పితే తినటం వల్ల పెరగం. అబ్నార్మల్ గా ఎప్పుడు తిన్నప్పుడు నైట్ తిని 3 times ఫుడ్ తీసుకొని, స్వీట్స్, కూల్ డ్రింక్స్, అసలు రోజుకి 4000 calories ప్లస్ తీసుకునే వాళ్ళకి పెరుగుతారు తప్పితే. ఇప్పుడు మీ మెటబాలిక్ రేట్, నేను మీకు ఇచ్చే క్యాలరీ కౌంట్, మీకు మెయింటెనెన్స్ డైట్ చూస్తున్నారు కదా ఎంత ఉంది. ఇట్ ఈస్ 1800 calorie ఐఎమ్ గివింగ్ యూ రైట్ నౌ. కడుపు నిండా తింటున్నాను. యా, ఆర్ యూ ఎంజాయింగ్? చాలా. ఫుడ్ పెడితే ఎవరు ఎంజాయ్ చేయరు, అని దట్టు ఏమో ఫుడ్ రైస్ పెడుతున్నారు, అంతకంటే కావాల్సింది ఏంటి? కడుపు నిండా తింటున్నాను.
శారీస్ ఇదివరకు కట్టుకున్నప్పుడు ఇప్పుడు కట్టుకున్నప్పుడు ఎంత డిఫరెన్స్ ఉంది? చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు శారీ కట్టుకుంటే మొన్న రీసెంట్ గా మా అత్తగారు అంటున్నారు, నేను నా ఇన్‌స్టాగ్రామ్ లో బ్లాక్ శారీ ఫొటోస్ అండ్ రీసెంట్ గా ఒక ఈవెంట్ కి వెళ్ళినప్పుడు అసలు గార్జియస్ గా ఉన్నారు. థ్యాంక్ యూ. బై ద వే నాకు ఆ శారీ ఇచ్చిన స్పెషల్ పర్సన్ నేను తర్వాత చెప్తాను అని చాలా సార్లు అన్నాను. ఇట్ ఈస్ హర్ ఓన్లీ. ఫస్ట్ టైం నేను వినీలా గారిని కలిసినప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు సాంప్రదాయబద్ధంగా బొట్టు పెట్టి చేతికి తాంబూలం ఇచ్చారు. సో దట్స్ అ స్వీట్ గెస్చర్ ఆఫ్ హర్స్. అండ్ ఆ గుర్తుగానే నేను ఆ చీర కట్టుకున్నప్పుడు ఆ ఈవెంట్కి వెళ్ళేటప్పుడు మా అత్తగారు అంటున్నారు, ఒక పుల్లకి చీర కట్టినట్టు ఉన్నావు, సన్నగా ఉన్నావు, ఎంత బాగున్నావు, ఇంటికి వచ్చాక రా దిష్టి తీస్తా అన్నారు మా అత్తగారు. సో దట్ ఈస్ ది యునో అంటే అత్తగారులు ఇంత ఘనంగా పొగిడితే దట్ ఈస్ ట్రూలీ అ గ్రేట్ మూమెంట్ అని అనిపిస్తుంది నాకు. ఒకప్పుడు మీరు అన్నట్లు నీకు చీర కొన్న డ్రెస్లే బాగుంటాయి అని అన్నవాళ్ళు చీరలో కూడా ఎంత సన్నగా ఉన్నావు, ఎంత బాగున్నావు అని అంటుంటే అసలు నేను గాల్లో ఎగురుతున్నాను ప్రతిసారి కదా. ఇప్పుడు మన ఏజ్ కి కాంప్లిమెంట్స్ మనకి బూస్టింగ్ ఇస్తే తప్పితే మనకేం పెద్ద అంటే ఇట్స్ సెల్ఫ్ లవ్ అంతే. ఒక 11 ఏళ్ళ అమ్మాయి అంటే మా పాప అయినా 8 ఏళ్ళు అంటే నా దగ్గర పనిచేసే వాళ్ళ పాపలు ఉంటారు కదా, 8 ఏళ్ళు 4 ఏళ్ళు, దే వాంట్ టు డ్రెస్ వెల్, దే వాంట్ టు కోమ్ దేర్ హెయిర్, దే వాంట్ టు పుట్ సమ్ ఇయర్ రింగ్స్. సో ఒకళ్ళు నీట్గా రెడీ అవుతున్నారు అంటే వేరే వాళ్ళ కోసం కాదు, దిస్ ఐఎమ్ టెల్లింగ్ ఫర్ జనరల్ ఇన్ఫర్మేషన్. ఇట్స్ సెల్ఫ్ లవ్. అంతే. సెల్ఫ్ లవ్ ఎప్పుడు వస్తుంది? మనం బాగున్నప్పుడు, మనకు మనం అలంకరించుకున్నప్పుడు వస్తుంది. అవును. ఓకే, మన కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది? మన నలుగురిలో ఓకే మనం ఆడుగా లేము అన్నప్పుడు కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది. ఓకే, దీనికి నోరు కట్టుకొని ఉండాలా, ఎప్పుడు చచ్చిపోతామో తెలీదు అంటే దీస్ ఆల్ ఆర్ ద నార్మల్ కామెంట్స్. అంటే అవేర్నెస్ లేక, అంటే అసలు తినకూడదు అని ఏమన్నా ఉందా? ఇప్పుడు మీరు బయటికి వెళ్ళినప్పుడు మీరు తినలేదా? తిన్నా. నేను 100% ఏ పూట ఆగకుండా తిన్నా. కొన్నిసార్లు జ్యూసులు తాగాను, కొన్నిసార్లు తిన్నాను. ఐ మీన్ కొన్ని పూటలు జ్యూసులు తాగినవి ఉన్నాయి, కొన్ని పూటలు తిన్నవి ఉన్నాయి. బట్ ఏ పూట ఏమీ లేకుండా పస్తులు ఉండడం అనేది మాత్రం అసలు జరగలేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, నేను చాలాసార్లు ఈ టాపిక్ డిస్కస్ చేసినప్పుడు నేను మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను, మనం ఎందుకు జాయిన్ అవుతాం తన దగ్గర? వెయిట్ తగ్గాలనే కదా. ముప్పూటలా తిని, కూల్ డ్రింకులు తాగి, ఐస్ క్రీములు తిని, చాక్లెట్స్ స్వీట్స్ తిని తగ్గలేము అని అనుకున్నప్పుడు అసలు తన దగ్గరికి రావడం ఎందుకు? మెంటల్గా ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలి. ఎస్, మనం తినేది ఎక్కువ. వెయిట్ లాస్ ఎప్పుడవుతుంది? క్యాలరీ డెఫిషిట్ అయితేనే వెయిట్ లాస్ అవుతుంది. సో తక్కువే తింటారు, ఒకప్పుడులాగా తిని తగ్గరు. తక్కువే తింటారు. ఎంత తినాలి ఇస్ వాట్ షీ విల్ గైడ్ us. మీరు అది మెంటల్గా ప్రిపేర్ అయితేనే తన దగ్గరికి రండి. ఇస్ మై ఆనెస్ట్ సజెషన్. ఎంత తినాలి అనే కన్నా ఏమి తినాలి, ఏమి తినాలి, దట్స్ వెరీ మేక్స్ ఎ హ్యూజ్ డిఫరెన్స్. అండ్ యు ఆర్ ఎ ప్రొఫెషనల్ ఇన్ దట్. నేను ఆకలేస్తే కూడా అడిషనల్ ఆడియోస్ ఇస్తారు. సో దెర్ ఇస్ నో కౌంట్ ఇన్ క్యాలరీస్. మీరు అలా కౌంట్ చేసుకుంటూ వెళ్తే మనం అసలు ఇంకా డైట్ చేయలేం. సో మీరు తినే దాంట్లో ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా తింటాం అనేదే నా ఫార్ములా. మీన్స్ నేను ప్లాన్ చేసే ఫార్ములా అంతా. ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా తింటే ఏం జరుగుతుంది అంటే, అంత షుగర్ మన బాడీలోకి, మన బ్లడ్ లోకి రాదా? అంటే మనకి క్యాలరీస్ రావా? దట్ ఈస్ ద సీక్రెట్. నో, క్యాలరీస్ వచ్చినా పర్లా. ఇప్పుడు వెన్ వీఆర్ ఈటింగ్, వెన్ వీ ఈట్ carbs, if you coat them, then our insulin spikes will not. వెరీ ఫాస్ట్ ఇన్సులిన్ స్పైక్స్ ఉన్నాయి అనుకోండి బ్లడ్లో, అప్పుడు ఫాస్ట్గా నెక్స్ట్ మీల్కి హంగర్ వచ్చేస్తుంది. ఓహో, మనకు మళ్ళీ తినాలని కోరికలు వస్తాయి, అన్ని క్రేవింగ్స్ వచ్చేస్తాయి. సో ఆ క్రేవింగ్స్ రాకుండా ఉండడానికి ఇన్సులిన్ స్పైక్స్ రాకుండా హెల్ప్ అవుతుంది. అది ఒకటి. ఇంకొకటి కొలెస్ట్రాల్, బ్లడ్లో కొలెస్ట్రాల్ పెరగకుండా ఉండటానికి అది చాలా హెల్ప్ అవుతుంది. ఓకే. సో మనం ఏది తిన్నా, అంటే చీట్ మీల్ చేసినా ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా చేయటం అనేది, ఇప్పుడు ఎపిథీలియల్ సెల్ పైన ఉండే ఫ్యాట్ వేరు, బ్లడ్లో ఉండే కొలెస్ట్రాల్ వేరు. ఓకే, కొంతమందికి బాగా లా ఉన్న షుగర్లు బీపీలు ఉండవు, వాళ్ళు ఓవర్ క్యాలరీస్ కొంచెం ఒక పద్ధతిగా బాగా చికెన్లు మటన్లు తిని లావ్ అయిపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు కొంచెం డ్రింక్ చేయకుండా కూడా వాళ్ళు బాగా లా ఉంటారు, కానీ వాళ్ళకి షుగర్లు ఉండవు, బీపీలు ఉండవు, థైరాయిడ్ ఉండదు, అసలు ఈ కొలెస్ట్రాల్ కూడా ఉండదు. సో వాళ్ళు ఒక రైట్ వేలో బాగా హ్యాపీగా నిద్రపోతూ బతుకుతున్నారు కాబట్టి వాళ్ళకి ఇంకేమీ రాలేదు. అంటే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి,
బట్ సన్నగా ఉండి బ్లడ్లో కొలెస్ట్రాల్ కనుక ఎక్కువగా ఉంది, ఎక్కువ స్వీట్ ఫుడ్లు తింటూ బ్లడ్లో గ్లూకోజ్ హై ఉన్నప్పుడు యూ హ్యావ్ ఆల్మోస్ట్ 100 to 100% ఛాన్సెస్ టు గెట్ ద హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్స్, ఆల్ ద థింగ్స్, షుగర్, బీపీలు అన్నీ మనకి దారే కదా. సో బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ని మానిటర్ చేసుకోవటం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇఫ్ యూ ఈట్ ఎ ఫ్రూట్ ఆల్సో. ఇంత ఘనంగా ఎవరు చెప్తారండి? ఏదో వెయిట్ తగ్గామా, నోరు కట్టేసుకుంటే తగ్గుతామా, ఇట్లా చాలా కొన్ని కామెంట్స్ నిజంగా చూసిన తర్వాత నేను చాలా హర్ట్ అవుతూ ఉంటా. అమ్మో తనైతే అసలు మీరు ఇంకెంత హర్ట్ అవుతారో, ఎంత స్ట్రాంగ్ ఉంటారో నాకు అర్థం అవ్వదు. కానీ తను మాట్లాడే ప్రతి దాంట్లో సైన్స్ ఉంటుంది. ఒకసారి ఆ ఈగో పక్కన పెట్టి సబ్జెక్ట్ ఆలోచిస్తే తను ఎంత మంచి చెప్తుందో మీకే అర్థం అవుతుంది. థ్యాంక్ యూ. మీరు నా డైట్ చేశారు కాబట్టి యు నో పిన్ టు పిన్. నా డైట్ చేసిన వాళ్ళందరూ దే విల్ లవ్ యూ ఫర్ ఎవర్. అంతే, దే లవ్ మీ అ లాట్. కరెక్ట్. ఐ యామ్ ఎంజాయింగ్ దట్ లవ్. yes మా హస్బెండ్ లవ్ కూడా పనికిరాదు. I'm so happy for you that way. ఎంత బాగా అభిమానిస్తారు. అండ్ ఆల్సో డైట్ మీ దగ్గర ఏదో ప్యాకేజ్ తీసుకున్నాము కట్టాము అట్లా ఒక బిజినెస్ బాండింగ్ ఉండదు మీతో. యు ఆర్ వెరీ స్వీట్, యు ఆర్ వెరీ వార్మ్ అండ్ యు ఓన్ పీపుల్. అక్కడే మీకు ఒక కుషన్ ఫీలింగ్ వస్తుంది. మన వినీలా గారే కదా, మన వాళ్లే కదా, మన కోసమే కదా చెప్పేది, అట్లా ఓన్ చేసుకుంటారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ యూ. కెన్ ఐ గివ్ ఎ సజెషన్? ప్లీజ్. ఎవరిని ఇంత పొగడకు. వాళ్ళలో మంచి అంటే మనం మెచ్యూర్డ్, ఒక చిన్నపిల్లల్ని ఇలా పొగడం అనుకో వాళ్ళు పాడైపోతారేమో అనే భయం ఉంటుంది నాకు కూడా పొగరు వస్తుందేమో అనే భయం ఉంటుంది. బట్ అంటే పొగరు రాదులే. కానీ పొగరు వస్తుందా రాదా పక్కన పెడితే చాలా సందర్భాలలో ఐ వుడ్ బి వెయిటింగ్ టు టాక్ అబౌట్ యూ బికాస్ మీరు చాలా చూసారు, చాలా ఫేస్ చేశారు. కాబట్టి నా వైపు నుంచి నేను ఏం చేయగలను అన్న ఒక ఉడత భక్తి ఉంటుంది కదా, అది ఎక్స్ప్రెస్ చేస్తానని అనుకుంటా నేను. అంతే. యా, ఇట్స్ ఆల్ అబౌట్. వీరమాచినేని గారిని కూడా ట్రోల్ చేశారు. సో ఐఎమ్ ఆల్సో సిట్టింగ్ ఇన్ ద సేమ్ చైర్. సో ఐ డోంట్ మైండ్. ఐఎమ్ డూయింగ్ మై వర్క్. ఐ డిడ్ంట్ స్టాప్ మై వర్క్. ఐ హ్యావ్ మై హ్యాండ్ ఫుల్ ఆఫ్ వర్క్. దట్స్ గాడ్ గిఫ్ట్. అండ్ నా క్లయింట్స్ నాకున్నారు. బికాస్ నా రిజల్ట్స్ మౌత్ పబ్లిసిటీతో ఉన్నా కూడా దే విల్ కమ్ బ్యాక్. ఐఎమ్ గివింగ్ ఫ్రీ టిప్స్. ఇంకా చాలా ఇవ్వబోతున్నాను. అండ్ ఐఎమ్ గోయింగ్ టు లాంచ్ ప్రొడక్ట్స్ ఆల్సో. ఆల్ ద బెస్ట్. We'll do more videos on products. Wonderful. And to educate people. We'll take a single topic and we'll do that. 100% I would do whatever which is required. Thank you, Deepthi. So అదండి సంగతి. చాలా మంది అడిగారు మీరు ఎట్లా తగ్గారు అని. చెప్తా ఒక రోజు వస్తుంది అని అనుకున్నాం కదా. సో దిస్ ఇస్ ద సీక్రెట్ బిహైండ్ మై వెయిట్ లాస్. నేను వినీలా గారి డైట్ ఫాలో చేశాను. నాకు ఎలాంటి మొహమాటం లేదు ఈ విషయాన్ని అడ్మిట్ చేయడానికి. ఒక హెల్దీ వేలో ఎలాంటి మెడిసిన్స్, ఇంజెక్షన్స్, సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా శుభ్రంగా వెజిటేరియన్ డైట్, ఇంట్లో దొరికేది కూరగాయలు, ఎగ్స్, పన్నీరు ఇవి తినే తగ్గాను. నేనే చేయగలిగినప్పుడు మీరందరూ ఇంకా బాగా చేయగలరు. ఫిల్మ్ పర్సనాలిటీసు, సెలబ్రిటీలో వీళ్ళే మెయింటైన్ చేయాలి అని అనుకునే వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, కాదు. సన్నగా ఉండడం అందం కోసమే కాదు, ఇట్ ఈస్ ఆల్సో హెల్దీ. సన్నగా ఉండడం కాదు, ప్రాపర్ బిఎంఐతో ఉండడం ఈజ్ హెల్దీ. సన్నగా ఉండడం పక్కనోడి కోసం కాదు, మీకే మీ బాడీ వెయిటే మీ మోకాళ్ళ మీద పడకుండా, మీ కాళ్ళ మీద పడకుండా మీరే ఆరోగ్యంగా ఉండడానికి ఇట్ ఈస్ యోర్ శ్రీరామ రక్ష. సో వినీలా గారు, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. Thank you for choosing me.